Hello guys, welcome to my channel Ram with AI. Today we gonna learn how to solve 3x3 Rubik's Cube in a simpler way with simple steps without remembering formulas, much more formulas in a simpler way. Let's dive into solving this Rubik's Cube. అలా సమ్మర్ వెకేషన్లో బోర్ కొడతా ఉంటే ఏం చేయాలో తెలియకుండా ఈ 3x3 క్యూబ్ సాల్వ్ చేస్తున్నాం. మీరైతే ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారో కమెంట్ చేయండి, మర్చిపోకండి. స్టార్ట్ ద సాల్వింగ్ దిస్ రూబిక్స్ క్యూబ్. ఫస్ట్ మనం సాల్వ్ చేయాలంటే ఈ రెడ్ అలాగే వైట్ సెట్ చేస్తాం. ఇక్కడే ఉంది కాబట్టి ఆపోజిట్ పెట్టుకోండి. ఫస్ట్ డౌన్ అయింది, సెట్ అయిపోతుంది. తర్వాత గ్రీన్ ఉంది కదా, గ్రీన్ ఇక్కడ పోవాలి, తిప్పాలంటే సెట్ అవుతుంది. ఇలా ఆపోజిట్ తిప్పేయండి. అలాగే ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ ఇక్కడ రావాలి. ఆరెంజ్ ఇక్కడ రావాలంటే ఏంది, ఇది సెట్ చేశారంటే తిప్పారంటే పైకి సెట్ అయిపోతుంది. అలాగే ఇంకో కలర్ సెట్ చేయండి. ఇంకో కలర్ ఏం చేయాలి మనము, ఇక్కడే ఉంది, ఇది ఇక్కడ రావాలి కాబట్టి దీన్ని ఫస్ట్ తగ్గించండి. ఇలా సెట్ చేసుకొని పైకి ఎత్తేయండి. వన్స్ ఈ ఎడ్జెస్ సెట్ అయినాక కార్నర్ సెట్ చేయండి. ఒక కలర్ సెట్ చేయాలంటే ఎలా చేస్తారు, ఉంది కదా, దీన్ని బాటమ్ లెఫ్ట్ తిప్పుకొని రైట్ డౌన్ చేసుకొని సెట్ చేయండి. అండ్ ఒకటి చెప్పడం మర్చిపోయాను మీకు, దీన్ని ఫేస్ అంటాం. ఫేస్ అప్, ఫేస్ డౌన్, తర్వాత రైట్ అప్, రైట్ డౌన్, లెఫ్ట్ అప్, లెఫ్ట్ డౌన్, తర్వాత టాప్ ఉంది కదా, టాప్ లెఫ్ట్, టాప్ రైట్, తర్వాత ఇది బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్. ఈ మూవ్స్ తెలిసి పెట్టుకోండి, తర్వాత హెల్ప్ అవుతుంది మనకి. తర్వాత మనకు కావాల్సింది ఈ పీస్ ఇక్కడ సెట్ చేయాలి. డౌన్ చేసి సెట్ చేయండి. తర్వాత ఈ పీసు మనకి ఇక్కడే సెట్ చేయాలి, కాకపోతే ఆపోజిట్లో ఉంది. దీన్ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టారంటే తర్వాత దీన్ని ఆపోజిట్గా బాటమ్ లెఫ్ట్ తిప్పుకొని రైట్ డౌన్ చేసుకొని సెట్ చేయండి. తర్వాత ఈ పీసు సెట్ అవ్వాలి కాబట్టి లెఫ్ట్ తిప్పండి, బాటమ్ లెఫ్ట్, రైట్ డౌన్, బాటమ్ రైట్. తర్వాత పైకి ఎత్తారంటే ఇలా సెట్ అయిపోతుంది. వన్ సెట్ అయినాక మనకి ఇలా టీ షేప్ వస్తుంది. తర్వాత మనం ఫోకస్ చేయాల్సింది వచ్చి ఈ ఎడ్జెస్ సాల్వ్ చేయాలంటే మనకి కావాల్సిన పీస్ని నేరుగా తెచ్చి పెట్టుకొని చూడండి, దీన్ని ఆపోజిట్ పెట్టుకోవాలి. ఆపోజిట్ పెట్టుకొని తర్వాత లెఫ్ట్ డౌన్ ఉంది కదా, బాటమ్ని లెఫ్ట్ తిప్పండి. ఈ లెఫ్ట్ అప్ చేసి ఈ క్యూబ్ని టర్న్ చేసుకోండి రైట్కి. తర్వాత దీన్ని సెట్ చేయండి. సెట్ చేశారంటే సెట్ అయిపోతుంది. అలాగే మిగిలిన పీసెస్ కూడా సెట్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన పీస్ ఇక్కడ ఉంది, బట్ ఆపోజిట్లో ఉంది. ఇలాంటప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ ఈ పీస్ని తప్పించేసి తర్వాత ఇంతకు చెప్పిన ఫార్ములాని మళ్ళీ అప్లై చేస్తాం. చూడండి, తప్పించేసాను. మనకి ఈ పీస్ రావాలి కాబట్టి దీన్ని ఆపోజిట్ పెట్టుకొని రైట్ డౌన్, ఇది రైట్ ఉంది కదా, మళ్ళీ రైట్కి బాటమ్ రైట్ అప్, ఫేస్ టర్న్, క్యూబ్ టర్న్ చేసిన తర్వాత మళ్ళీ బాటమ్ రైట్, లెఫ్ట్ డౌన్, రైట్ లెఫ్ట్ సెట్ చేసి పైకి ఎత్తాను, సెట్ అయిపోతుంది. తర్వాత ఈ పీస్ ఉంది, ఈ పీస్ ఇటు రావాలి. దీన్ని బాటమ్ రైట్ టాప్, తర్వాత లెఫ్ట్ డౌన్, రైట్ ఉంది కదా, బాటమ్ లెఫ్ట్ అప్, క్యూబ్ టర్న్ చేసుకోండి. తర్వాత బాటమ్ లెఫ్ట్ రైట్ ఉంది కదా, రైట్ డౌన్ సెట్ చేసి పైకి ఎత్తేయండి. ఇలా చేశారంటే మనకి 2 లేయర్స్ అయిపోతుంది. వన్స్ ఈ 2 లేయర్స్ అయిన తర్వాత మీరు సెట్ చేసింది వచ్చి ఇక్కడ పైన చూడండి, మీకు పైన సెట్ చేసుకోవాలి. ప్లస్ రావాలంటే మీకు కొన్నిసార్లు ఒక డాటే రావచ్చు, లేకపోతే స్మాల్ ఆర్ రావచ్చు, లేకపోతే ఇలా మైనస్ రావచ్చు. ఇలా ఎలాగున్నా మీరు ఫాలో అవ్వాల్సిన ఒక చిన్న ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటంటే ఈ క్యూబ్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ నేను ఈ డాట్ లాగా తెప్పిస్తాను చూడండి.
చూడండి ఇలా డాట్ రావచ్చు. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఫార్ములాని అప్లై చేయండి. ఫేస్ ఉంది కదా, ఫేస్ అప్, రైట్ అప్, తర్వాత టాప్ ఉంది కదా, టాప్ లెఫ్ట్, రైట్ ఉంది కదా, రైట్ డౌన్, తర్వాత ఈ టాప్ ఉంది కదా, టాప్ రైట్, తర్వాత ఇది ఉంది కదా, ఈ ఫేస్ డౌన్ చేయండి. తర్వాత ఈ ఆర్ వస్తుంది. ఈ ఆర్ వచ్చిన తర్వాత మళ్ళీకి సేమ్ మీరు చేయాల్సింది ఈ సేమ్ ఫార్ములాని అప్లై చేయండి. ఇలా చేశారంటే మైనస్ వస్తుంది. తర్వాత ఈ ఫార్ములాని మళ్ళీ ప్లస్ వచ్చేంత వరకు ఈ ఫార్ములా చేయాలి. ఫేస్ అప్, రైట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ రైట్, తర్వాత ఫేస్ డౌన్. వన్స్ ప్లస్ వచ్చేసిన తర్వాత మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ ఎడ్జెస్ ఉంది కదా, ఈ ఎడ్జెస్ సెట్ చేయాలి. ఈ ఎడ్జెస్ సెట్ చేయండి. చూడండి ఆల్రెడీ నాకు 2 సెట్ అయిపోయింది. సెట్ అయింది ఒక దగ్గర పెట్టుకొని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా కూడా రావచ్చు. ఎలాగంటే ఇక్కడ సెట్ అయి ఉండొచ్చు, ఆపోజిట్లో ఇలాగ సెట్ అయినచ్చు. ఇలా ఉన్నా కానీ లేదా ఒక్కొక్క కలర్ 2 కలర్ సెట్ అయినా కానీ అసలు ఏ కలర్ సెట్ అవ్వకపోయినా కానీ మీరు చేసిన ఫార్ములా ఏంటంటే ఈ ఫార్ములా అప్లై చేయాల్సి వస్తుంది. ఆ ఫార్ములా ఏంటంటే రైట్ అప్ ఎత్తి తర్వాత ఈ టాప్ ఉంది కదా, ఈ టాప్ని లెఫ్ట్ 2 టైమ్స్, తర్వాత రైట్ డౌన్, తర్వాత ఒక స్టెప్ బ్యాక్ వేయండి, తర్వాత రైట్ అప్ ఎత్తి మళ్ళీకి టాప్ ఉంది కదా, టాప్ మళ్ళీకి ఇంకో స్టెప్ బ్యాక్ వేసారంటే డౌన్ చేసి మళ్ళీ యాక్సిస్ సెట్ చేశారంటే మనకి ఈ ఎడ్జెస్ సెట్ అయిపోతుంది. ఈ వన్స్ ఈ ఎడ్జెస్ సెట్ అయిన తర్వాత మనము ఈ కార్నర్ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ కార్నర్ సెట్ చేయాలంటే మనకు కావాల్సిన పీసెస్ మనకు కావాల్సిన పొజిషన్లో తెచ్చుకోవాలి. ఇక్కడ చూడండి నాకు ఏ పీస్ కానీ తన యొక్క పొజిషన్లోకి రాలేదు, ఏ పీసు నాకు కావాల్సిన పొజిషన్లో లేదు. కాబట్టి నేను నాకు కావాల్సిన పొజిషన్ తెచ్చుకోవాలి. దానికి ఏం ఫార్ములా అప్లై చేయాలంటే ఈ సింపుల్ ఫార్ములా అప్లై చేయాల్సి వస్తుంది. రైట్ ఎత్తి టాప్ ఉంది కదా, టాప్ రైట్ ఒకసారి, తర్వాత లెఫ్ట్ అప్, టాప్ ఉంది కదా, టాప్ లెఫ్ట్ ఒకసారి తిప్పి, తర్వాత రైట్ డౌన్, టాప్ ఉంది కదా, టాప్ రైట్ తిప్పుకొని లెఫ్ట్ డౌన్ చేసి మళ్ళీ సెట్ చేయండి. అక్కడ సెట్ చేసింటే ఏదైనా కలర్ సెట్ అయి ఉంటుంది. తర్వాత ఈ ఫార్ములాని అప్లై చేయండి. మళ్ళీ మనకు కావాల్సిన పీసెస్ ఆ పొజిషన్లో వచ్చేంత వరకు ఈ ఫార్ములాని అప్లై చేయండి. ఇది చూడండి మనకు కావాల్సిన పీసెస్ మనకు కావాల్సిన పొజిషన్లోనే ఉంది. ఇట్లాంటి ఉన్నప్పుడు మనం ఇంకో ఫార్ములా చేస్తుంది. ఇదే ఫైనల్ ఫార్ములా, సింపుల్గా చెప్తాను చూడండి, చాలా కేర్ఫుల్గా వినండి. లాస్ట్లో మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఈ ఫార్ములా ఏంటంటే రైట్ అప్, టాప్ ఉంది కదా, టాప్ మీరు వన్స్ రైట్ ఎత్తారంటే రైట్కి 2 టైమ్స్ తిప్పాలి, తర్వాత రైట్ డౌన్, తర్వాత రైట్ ఇంకోసారి తిప్పండి, రైట్ అప్ సెట్ చేసి డౌన్ చేసేయండి. అలాగే లెఫ్ట్ ఎత్తారంటే లెఫ్ట్ 2 టైమ్స్ తిప్పండి, తర్వాత రైట్ డౌన్, లెఫ్ట్ ఇంకొకసారి, లెఫ్ట్ అప్ సెట్ చేశారంటే ఫైనల్గా మనకి క్యూబ్ అనేది సాల్వ్ అయిపోతుంది. అండ్ సర్ప్రైజ్ అన్నాను కదా, సర్ప్రైజ్ ఏం లేదు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.